ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందిమడుగుల రమేష్ మృతి కలకలం రేగింది. రమేష్ నిన్న రాత్రి తన స్వగ్రామం బొందిమడుగులలో భోజనం చేసి రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు పక్కా పథకం ప్రకారం ఆయనపై దాడికి చేసి ట్రాక్టర్తో బలంగా ఢీకొట్టారు. అనంతరం అతడు కింద పడిపోగానే దుండగులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న రమేష్ ను స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అతడు చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. రమేష్ మరణ వార్త తెలియడంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకుని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అవినీతి జరిగిందని చెప్పేసి ఈ యొక్క సిపిఐ పార్టీ డోన్ మండల కార్యదర్శి నారాయణ సురేష్ గారు ఆ యొక్క ఊర్లో విచారణ చేపట్టే సందర్భంలో మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలో మరి వారు మాట్లాడిన సందర్భంగా మరి అక్కడ ఉండేటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి సీన్ అనే వ్యక్తి మరి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి సంబంధించి వారి దగ్గరికి ఆ పంచాయతీ తీసుకుపోగా ఆయన మరి ఈ యొక్క సిఐని పురాయించి మరి వెంటనే డోన్ మండల కార్యదర్శి అయినటువంటి నారాయణ్ సురేష్ని మరి ఎస్ఐలకు సంబంధం లేకుండా కానిస్టేబుల్ని తీసుకుపోకుండా సిఐ గారే డైరెక్ట్ వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్లో మరి కాళ్ళకు కట్టి దాదాపుగా 2 గంటల పాటు హింసించి కొట్టినటువంటి సంఘటన మరి డోల్ పోలీస్ స్టేషన్లో జరిగింది. మరి డోన్కు సంబంధించినటువంటి సిఐకి సంబంధం లేదు, ఆయన రూరల్ సిఐ సంబంధము. మరి ఆయన ఎట్లా తీసుకొచ్చి వాళ్ళపైన దాడి చేశాడని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ దళితులపై దాడుల్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నిన్న పత్తికొండకు సంబంధించినటువంటి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు బొందిమడుగుల సురేష్ని కూడా మరి అదే ఊర్లో వాకింగ్కి వెళ్తూ ఉంటే మర్డర్ చేయడం జరిగింది. బొందిమడుగుల రమేష్ని మర్డర్ చేయడం జరిగింది. తక్షణమే వారిని కూడా అరెస్ట్ చేసి తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో దళిత ప్రజా సంఘాలని కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తిమ్మాపురం గ్రామం మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి బొందిమడుగుల రమేష్ గారు నిన్నటి దినంన వాకింగ్ వెళ్తున్న సందర్భంలో అది గమనించి ప్రత్యర్థులు ఒక ఇష్యూలో ఒక మహిళ ఇల్లీగల్ అఫేర్ విషయంలో వాళ్ళు జోక్యం చేసుకుంటే ఆ కుటుంబంలో ఆ మహిళకు న్యాయం చేయడంతో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి, మాకు అన్యాయం చేసామని చెప్పేసి మనసులో పెట్టుకొని మరుసటి రోజే సాయంత్రం వాకింగ్ పోయిన సందర్భంలో ఇతను వాకింగ్ పోయేది చూసి పని కట్టుకొని పన్నాగం కట్టి ఇతన్ని ట్రాక్టర్ తీసుకొచ్చి ట్రాక్టర్తో గుద్ది కింద పడిన తర్వాత రాడ్లతో గాయపరిచి చాలా అత్యంత దారుణంగా అత్యయత్నం చేయడం జరిగింది. దానికి మేము వెంటనే స్పందించి అక్కడి నుంచి జనరల్ హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న సందర్భంలో ఈ ఎంఆర్పీఎస్ రమేష్ మరణించడం జరిగింది. మేము కోరుతా ఉన్నాం, కర్నూలు జిల్లాలో ఓన్లీ పత్తికొండ నియోజకవర్గంలోనే ఎక్కువ ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయి. ఆ విషయాలు డిఎస్పీ గారు ప్రత్యక్షంగా తెలిసి కూడా డిఎస్పీ గారు ముద్దాయిలకు సపోర్ట్ చేస్తూ విక్టిమ్స్కు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మేము ఆరోపణ చేస్తున్నాం. వాస్తవాలు ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఒక పత్తికొండ నియోజకవర్గంలోనే ఎక్కువ అత్యధికంగా దళిత గిరిజనులపైన దాడులు జరుగుతున్నా కూడా అక్కడ పనిచేస్తున్న డిఎస్పీ వెంకటరామయ్య గారు నిమ్మకు నీరెత్తునట్టు వివరించి దళితుల చావులకు కారకులు ఎత్తున్నారు. ఆయన పైన చర్య తీసుకొని ఆయన్ని ఇమ్మీడియట్గా అక్కడ విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందిమడుగుల రమేష్ మృతి కలకలం రేగింది. రమేష్ నిన్న రాత్రి తన స్వగ్రామం బొందిమడుగులలో భోజనం చేసి రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు పక్కా పథకం ప్రకారం ఆయనపై దాడికి చేసి ట్రాక్టర్తో బలంగా ఢీకొట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజు, రమేష్ పై దాడి చేసిన వ్యక్తులు ఎవరై ఉండొచ్చు, అసలు ఈ దాడికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? దేవిక,
బందిమడుగుల రమేష్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నారు. బట్ కర్నూలు జిల్లా తుగ్గల మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన వ్యక్తి అయినా నిన్నటి రోజు ఏదైతే వాకింగ్ చేస్తా ఉంటే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారు. అంటే ముందుగా ట్రాక్టర్ తో ఢీ కొట్టి ఆ తర్వాత కింద పడ్డాక రాడులతో బలంగా కొట్టి ఆయన్ని హత్య చేసినట్టు దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ రోజు అయితే కలెక్టరేట్ వద్ద అంటే ఐక్య దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పత్తికొండ నియోజకవర్గంలో ప్రత్యేకించి దళితులు గిరిజనుల పైన దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న పోలీసులంతా కూడా దళిత గిరిజనులను అణచివేయడానికి అంటే వారు హత్య కాబడుతున్నా కూడా ఏమాత్రం చెల్లించటం లేదు. కాబట్టి డిఎస్పీని వెంటనే బదిలీ చేయాలి, సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ బందిమడుగుల రమేష్ హత్యకు అంటే సుమారు 10-12 మంది కూడా పాల్గొని ఉంటారని అంటున్నారు. మరి ఈ హత్య పరంపర ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇతను ఎందుకు హతమార్చాల్సి వచ్చింది, ఆ దిశగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. బట్ ఈ 10 మందిలో ఎవరెవరు చేశారనేది ఇంకా ఇప్పటికీ స్పష్టంగా తేలని పరిస్థితి. అయితే ఒక పథకం ప్రకారం అయితే ఇతను హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన కొందరు ఇందులో హస్తం ఉందని చెప్తా ఉన్నారు. మరి ఇతను గతంలో ఒక ఉద్యమ నాయకుడిగా చాలా చురుకుగా పాల్గొనేవారు. సో అన్ని అంశాల్లో కూడా ఏది దళితుల పైన జరిగిన దాడులు కావచ్చు, ఇతరత్ర చట్టపరంగా హక్కులు కావచ్చు, ఇతను ప్రశ్నించేవాడు, ముందుండి కొంచెం దళితుల పక్షాన పోరాటం చేసేవాడు. సో ఇట్లా ఉద్యమిస్తున్న లేదా ఎదుగుతున్న నాయకులను జీర్ణించుకోలేకనే ఈ విధంగా హతమార్చినట్లు దళిత సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. బట్ ఈ హత్యకు 12 మంది 10 మంది ఎంతమంది పాల్గొన్నారు ఏంటి అనే పరపర ఒకవేళ చూడాల్సి ఉంది. మరి పోలీసులు అయితే ఆ దిశగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఈ రోజు చేసిన ఏదైతే ఆందోళన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో కొంత ఉద్రిక్తత పరిస్థితులకు కూడా దారి తీసింది. అంటే పోలీసులు కూడా భారీగా మోహరించి వీరు ఏదైతే రమేష్ శవాన్ని పెట్టుకుని ఇక్కడ చాలా సేపు కూడా 3 గంటల సేపు నిరసన కార్యక్రమం చేశారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి, డిఎస్పీ వెంకటరామయ్యని వెంటనే సస్పెండ్ చేసి అక్కడ నుంచి ఆయన్ని స్థాన బదులు చేయాలని కూడా దళిత సంఘాల్లో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి పోలీసుల పాత్ర ఎంత ఉంది ఈ దళిత నేత లేదా ఉద్యమకారుడి హత్య వెనుక, లేదా పోలీసులు ఏ విధంగా చూసి చూడనట్లుంటున్నారు, లేదా ఈ 10-12 మంది నిందితుల పట్ల పోలీసులు చట్టపరమైన చర్యలు ఎలాంటివి తీసుకుంటారో మనం ముందు చూడాలి. దేవిక రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజు.